ఐబొమ్మ రవిని పోలీసులు విచారిస్తున్నారు. రవి కస్టడీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఇమంది రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటి నుంచి కూడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూకట్పల్లిలో రెయిన్బో విస్టాలో అతన్ని అరెస్ట్ చేసిన టైంలో అతని వద్ద కొన్ని ఆధార్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డులు లభించాయి. అయితే పాన్ కార్డు ప్రహ్లాద్ కుమార్ అటువంటి వ్యక్తి పేరు మీద అతను తీసుకున్నట్లుగా గుర్తించారు. ఆ ప్రహ్లాద్ కుమార్ పేరు మాత్రమే ఉంది. ప్రహ్లాద్ కుమార్ సన్ ఆఫ్ వెంకట నరసయ్య పేరుతోటి పాన్ కార్డు, తర్వాత మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో డ్రైవింగ్ లైసెన్స్లు అతను తీసుకొని ఉన్నాడు. సో దాని మీద మొదటి నుంచి కూడా ప్రహ్లాద్ కుమార్ ఎవరు అనే దానిపై ప్రస్తుతం అతన్ని అప్పటి నుంచి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నించే క్రమంలో నాతో పాటు రూమ్లో ఉన్నాడే విషయాన్ని గతంలో చెప్తూ వచ్చాడు. అయితే తాజాగా ఆ ప్రహ్లాద్ కుమార్ని ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. అతను బెంగళూరుకి చెందినటువంటి వాడిగా, అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్టుగా గుర్తించారు. 2016లో అతని వద్ద అంటే ఇమంది రవితో పాటు అమీర్పేటలో రూములో షేర్ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే అక్కడ నుంచి ఆ తర్వాత అతను వెళ్ళిపోవడం, ఇద్దరు రవి కూడా వేరే దిక్కు ఇటువైపు పైరసీ సైట్లు నిర్వహణ ఇటువైపు రావడం జరిగింది. తర్వాత ప్రహ్లాద్ కుమార్ అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు. సో ఇందులో భాగంగానే ప్రస్తుతం అతను ఇమంది రవి కస్టడీ కొనసాగుతుంది. 3 కేసుల్లో 4 రోజుల చొప్పున 18వ తారీఖు నుంచి రేపటి వరకు కస్టడీ ఉంది. సో ఇందులో భాగంగా అతని ప్రహ్లాద్ కుమార్ని ఆచూకీ గుర్తించి బెంగళూరు నుంచి అతన్ని పిలిపించారు. అతని ఎదురుగానే ఈ ఇమంది రవి విషయాన్ని, తన ఐడెంటిటీని వాడుకొని పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న విషయాన్ని కూడా ఇమంది రవి తీసుకున్నట్లుగా ప్రహ్లాద్ కుమార్కి వివరించారు. సో ఇదే వివరించిన ఇద్దరిని కూడా ఎదురెదురుగా పెట్టి విచారించిన సమయంలో అసలు ఇమంది రవి తనకు తెలియదనే విషయాన్ని ప్రహ్లాద్ కుమార్ స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఈ ఇమంది రవికి సంబంధించినటువంటి దాంట్లో తన ఐడెంటిటీలు, తర్వాత తన పేర్లు, తన ఇంటి చిరునామాలు, మహారాష్ట్రలో ఒక అడ్రస్సు, ఆంధ్రప్రదేశ్లో మరొక అడ్రస్సు, తండ్రి పేరు సేమ్ ఉంది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల పేరుతోటి పాన్ కార్డులు తీసుకోవడం, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా తన ఐడెంటిటీని థెఫ్ట్ చేసి తీసుకున్నట్టు చూసి ప్రహ్లాద్ కుమార్ పోలీసులు ఒక షాక్కు గురయ్యాడు. అక్కడ ఈ విషయాన్ని కూడా చెప్పారు. అసలు ఇమంది రవి తనకు తెలియదనే విషయాన్ని చెప్పారు. సో ఓవరాల్గా ఈ కేసులో ఇప్పటివరకు ప్రహ్లాద్ కుమార్ ఎవరు అనేది చిక్కుముడి వీడింది. ప్రస్తుతానికైతే అతను విచారించారు. విచారించిన తర్వాత అతని నుంచి పంపించి వేశారు. తర్వాత ఇప్పుడు ఈ ప్రహ్లాద్ కుమార్ పేరు మీదనే గతంలో కొన్ని కంపెనీలు కూడా ఇమంది రవి సృష్టించారు. కేవలం ఫోటో మాత్రమే ఇమంది రవి ఫోటో ఉంటుంది. ఇతర వివరాలన్నింటినీ కూడా తీసుకున్నారు. మరోవైపు విదేశాల్లో పాస్పోర్ట్ కూడా అతను తీసుకున్నటువంటి దాని మీద విదేశాల పౌరసత్వం తీసుకోవడం, ఇండియన్ పాస్పోర్ట్, తర్వాత విదేశాల్లో తీసుకున్నటువంటి పాస్పోర్ట్, కరీబియన్ దీవులకు సంబంధించినటువంటి మరొక అక్కడ సభ్యత్వం తీసుకున్న దానిపై ప్రహ్లాద్ కుమార్ పేరుతోనే ఐడెంటిటీని తీసుకున్నట్లుగా పోలీసులు గతంలో గుర్తించారు. సో ఇవన్నిటి విషయాలకు సంబంధించి ప్రహ్లాద్ కుమార్ దగ్గర నుంచి తన ఐడెంటిటీని థెఫ్ట్ చేయడం, తర్వాత దాని ఆధారంగా పాన్ కార్డు, ఇతర డాక్యుమెంట్స్ సృష్టించి దాని నుంచి తన ఐడెంటిటీ ఇండియా నుంచి ఇదే విధంగా అని చెప్పేసి అక్కడ కరీబియన్ దీవులో అక్కడ పౌరసత్వం తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సో ఓవరాల్గా రేపటితో అతని కస్టడీ ముగియనుంది. ఈ కేసులో దాదాపు పోలీసులు అన్ని ఆధారాలు సృష్టించి అతని దగ్గర ఉన్నటువంటి స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్క్ల నుంచి కూడా కీలక సమాచారాన్ని సేకరించారు. ఏదైతే తన హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి 21,000 సినిమాలు ఉన్నాయో అవే కూడా క్లౌడ్లో ఉన్నట్టుగా గుర్తించారు. వాటన్నింటినీ కూడా అతని చేతుల నుంచి కూడా డిలీట్ చేయించారు. సో ప్రస్తుతం ఈ కేసులో పూర్తి స్థాయిలో అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గత 12 రోజుల నుంచి రేపటితో ఇతని కస్టడీ ముగియనుంది. 18వ తారీఖు నుంచి కస్టడీ స్టార్ట్ అయింది. 3 కేసులకు సంబంధించి మొత్తం 5 కేసులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల స్టేషన్లో నమోదవగా అందులో ఒక కేసులో ఆల్రెడీ 8 రోజులు విచారించారు. మరొక కేసు కస్టడీ కోరగా డిస్మిస్ అయింది. 3 కేసుల్లో 4 రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పాటు కస్టడీ అతనికి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ కేసులో దాదాపు ప్రహ్లాద్ కుమార్ అనేటువంటి వ్యక్తిపై చిక్కుముడి వీడింది. గతంలో ఈ ప్రహ్లాద్ కుమార్ పేరిటే అతను నేషనల్ సప్లైస్ .in అనేటువంటి ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేశాడు. మరొక స్నేహితుడు 10వ తరగతి స్నేహితుడు కాళీప్రసాద్ అనేటువంటి అతని పేరు మీద హాస్పిటల్స్ .in అనేటువంటి మరొక వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇద్దరు కూడా 10th క్లాస్ ఫ్రెండ్ అయినటువంటి కాళీప్రసాద్, రూమ్మేట్గా ఉన్నటువంటి ఇతను ప్రహ్లాద్ కుమార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఐడెంటిటీని యూజ్ చేసి ఆ 2 కంపెనీలు కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఈ ఐబొమ్మకు సంబంధించిన కొన్ని డొమైన్లు కూడా
ప్రహ్లాద్ పేరు మీద అతను డొమైన్ రిజిస్ట్రేషన్ చేయడంతో ఇవన్నీ విషయాలు తెలుసుకున్నటువంటి ప్రహ్లాద్ కొంత ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయాన్ని తనకు ఇమంది రవి ఎవరో తెలియదు, అసలు రూమ్లో తనతో పాటు ఎవరున్నారో విషయం అప్పుడు నాకు గుర్తు కూడా లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. తన ఐడెంటిటీ అతని వద్దకు ఎలా వెళ్ళిందో కూడా తెలియదని చెప్పారు. సో ఈ కేసులో రేపటితో కస్టడీ ముగియనుంది. ఇప్పటికే దాదాపు త్వరలో దీని మీద ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మొత్తానికి ప్రహ్లాద్ కుమార్ మిస్టరీ వీడిందని చెప్పాలి. సైబర్ క్రైమ్ పోలీసులకి ప్రహ్లాద్ కుమార్ సంబంధించినటువంటి వివరాలు తెలిసే అతన్ని ఆల్రెడీ విచారించారు. ఓ టు యు రాకేష్.